గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన తాజా వార్త, బోగస్ పాస్ పుస్తకాల ఏరివేతకై కొత్త చట్టం రాబోతుంది. ముందుగా వార్తల్లోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్దాం. బోగస్ పాస్ పుస్తకాల ఏరివేతకే కొత్త చట్టం రాబోతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ధరణిలో ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కరెక్ట్గా లేకపోవడం జరిగింది. అలాగే ఈ ధరణిలో ఉన్న సవరణ చట్టాల కారణంగా మనకి బోగస్ పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి బోగస్ పాసు పుస్తకాలను కూడా ఏమైనా సవరణలు ఉంటే వాటిని ఏరివేసేందుకే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. ధరణి సంస్కరణల కమిటీ సభ్యులు కోదండరెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన కొత్త రెవెన్యూ చట్టాలపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 4 ఏళ్ల కిందలో అమల్లో వచ్చిన ఓఆర్ఆర్ ఈ చట్టంలో అప్పీళ్లకు అవకాశం లేదని, కొత్త చట్టంలో అప్పీళ్లకు అవకాశం ఉందంటూ, పొరపాట్లు దొర్లితే సవరించే అవకాశం కూడా ఉందంటూ ప్రతిపాదన చట్టంలో పేర్కొన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ, అంతేకాకుండా రెవెన్యూ చట్టంలోని మరిన్ని ప్రతిపాదనలపై రైతులు సలహాలు సూచనల కోసమే అవగాహన సదస్సును నిర్వహించామని, అంతేకాకుండా ఎమ్మెల్సీ దయానంద్ తదితరులు పాల్గొని ఈ సదస్సును ముగించడం జరిగింది. అంతేకాకుండా ఎవరెవరికైతే ఈ ధరణి పోర్టల్లో ఉన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో బోగస్లో కూడా మళ్ళీ రిలీజ్ కాకుండా ఉండడానికి, అలాగే దాంతోపాటు మరిన్ని ఓఆర్ సవరణల ద్వారా రైతులందరికీ న్యాయం చేకూరేలా లబ్ధి చేకూరుతుందని సమావేశంలో మాట్లాడారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. జై హింద్, జై భారత్.